నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మనీ పర్స్ పుస్తక రచయిత శ్రీ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మూర్ఖులు ఇల్లు కట్టుకుంటారు, తెలివైన వాళ్ళు ఆ ఇంట్లో అద్దెకుంటారు. సో ఇది నేను ఒక దగ్గర ఈ సామెత చదివాను. ఏంటి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ సామెతని దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు? తెలివైన వాళ్ళు తన డబ్బులతో కాకుండా బ్యాంక్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటాడు. ఓకే. హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి. నేను 2004లో ఒక ఆర్టికల్ రాసా, ఇంటి రుణం ఇల్లే తీరుస్తుందని. మనకి హౌసింగ్ లోన్లో వడ్డీ ఎంత పడుతుంది? 8 to 9 పడుతుంది. హౌసింగ్ మన ధరల ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి కదా, ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే వాడు 100 రూపాయలు దొరికే వస్తువు 1 ఇయర్ తర్వాత 109 రూపీస్ కానీ దొరకట్లే. హౌసింగ్ లోన్లో 100 రూపాయలు లోన్ తీసుకొని 109 రూపీస్ కడుతున్నావు. నువ్వు జీవో నుంచి కట్టింది ఏం లేదుగా. ఫస్ట్ 5 ఏళ్ళే హౌసింగ్ లోన్ తీసుకుంటే నీ డబ్బులు నువ్వు కడతావు. తర్వాత మంచి అద్దె వచ్చే ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లే ఇంటి రుణం తీరుస్తుంది. నా ఆర్టికల్ ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది ఆర్టికల్ చదివి కొన్ని లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు. అందుకని తెలివైనప్పుడు కూడా సొంత డబ్బులతో కట్టుకోకూడదు. సొంత డబ్బులతో ఎవడైనా కడతాడండి. బ్యాంక్ డబ్బులతో కట్టుకుంటే మజా వేరు కదా. ఓకే ఓకే. దానికి ప్లాన్ కావాలి. బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా సర్టిఫికేట్ ఫైల్ చేయండి. శాలరీ ప్లేస్కి శాలరీ సర్టిఫికేట్ని బట్టి చేసుకోవచ్చు. తర్వాత చాలామంది పొదుపు చేయాలనుకుంటారు, కానీ ప్రాక్టికల్గా కుదరదు. ఏదో ఖర్చులు గుర్తొస్తాయి. హౌసింగ్ లోన్ ఈజ్ ఏ ఫోర్స్ఫుల్ సేవింగ్ స్కీమ్. నేను 14 lakhs పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. దాని వాల్యూ పెరిగి దాదాపు 60 లక్షలు అయిపోయింది. నా ఈఎంఐ కట్ అయితే వచ్చింది. ఫస్ట్ 5 ఏళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత ఆడుతూ పాడుతూ ఈఎంఐ కట్టేయచ్చు. వచ్చే అద్దెతోటి ఈఎంఐ కట్టేసేయచ్చు. ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది. తర్వాత హౌసింగ్ లోన్ ఈజ్ ఏ ఆల్ ఇన్ వన్ లోన్. నేను 14 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా, దాని వాల్యూ 60 లక్షలు అయింది. మా అబ్బాయికి ఎడ్యుకేషన్ కావాలంటే బ్యాంక్ ఇస్తాయి కదా, నాకు పర్సనల్ కావాలంటే బ్యాంక్ ఇస్తాయి కదా. నేను ప్రాంప్ట్ కడితే హౌసింగ్ లోన్ ఈజ్ ఏ ఆల్ ఇన్ వన్ లోన్. మంచి సిబిల్ స్కోర్ అండి. ప్రాంప్ట్ కట్టుకుంటూ పోతే అవును, బ్యాంకులో పిలిచేస్తాయి. అందుకని మీ సొంత డబ్బులు ఉంటే మొత్తం దాంట్లో ఎందుకు పెట్టాలా? హౌసింగ్ లోన్ తీసుకోండి. మీరు ఎక్కడైనా తెలివిగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే ఓకే. సో హౌసింగ్ లోన్ ఈజ్ ఏ ఫోర్స్ఫుల్ సేవింగ్ స్కీమ్. ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది. హౌసింగ్ లోన్ ఈజ్ ఏ ఆల్ ఇన్ వన్ లోన్. ఓకే. కాబట్టి సొంత ఇల్లు కట్టాలంటే లోన్ తీసుకొని కట్టండి. అయితే మీకు అనిపిస్తవచ్చు, ఓన్ హౌస్ కావాలి కానీ లోన్ హౌస్ ఎవరికి కావాలంటారు. ఓన్ హౌస్ కావాలి, లోన్ హౌస్ ఎందుకు? ఉంటుంది భయ్. మనం బతికేది మనం క్రెడిట్ వర్తినెస్ని బట్టి బతుకుతున్నామండి. ఇది నువ్వు చెప్తున్నాం కదా, నేను హౌసింగ్ లోన్ తీసుకున్నా, కావాలంటే 95 lakhs హౌసింగ్ లోన్ తీసుకున్నాను. నేను కావాలంటే 2 రోజుల్లో నేను కట్టేయగలను, కానీ తీసుకున్నా. ఎందుకంటే తక్కువ వడ్డీ, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. తెలివిగా డిప్లాయ్ చేయాలంతే. సో ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి భూమి మీద. రియల్ ఎస్టేట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఉంది, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్, రకరకాల పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. మరి అన్నీ ఉండగా సొంత డబ్బులతోటి ఎందుకు? ఇంకొకటి, మనం గవర్నమెంట్ చెప్పే ఇన్ఫ్లేషన్ లెక్కలు ఎంత కరెక్టో మీకు తెలుసు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా ఉందని చెప్పి ఆ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ ఐటమ్ని తగ్గిస్తున్నారు వెయిటేజ్. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏంటి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తక్కువ అని చూపించడానికి పనికి వస్తుంది. అంతా ఎవరు కావాల్సిన లెక్కలు వాళ్ళు చూపిస్తారు గ్రోత్ చూపించడం కోసం. కానీ రియల్ ఇన్ఫ్లేషను 9-10% ఉంటుందండి. మీకు తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు హౌసింగ్లో తీసుకున్న వాళ్ళు. ఫస్ట్లో కొంచెం 5 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత మీ జీతం పెరుగుతుంది. ఈఎంఐ మారదు కదా, ఫోర్స్ఫుల్ సేవింగ్స్. తర్వాత ఇంకొకటి, మీరు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా మీ అమ్మ మీ ఆవిడ సొంత ఇల్లు ఉంటే ఉన్న తృప్తి ఎన్ని కోట్లు సంపాదించినా రాదు కదా. సో ఇందాక మాటలు అన్నారు మీరు, ఎమోషనల్ అటాచ్మెంట్.
ఇంటితో మన ఇల్లు మనం కష్టపడి సంపాదించి ప్రతి ఇటుకుని పేర్చుకొని కట్టుకున్నాం అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. నువ్వు నీ అడ్రస్ రాయమంటే నీ పర్మనెంట్ అడ్రస్ రాయాలి కదా, తప్పితే కంది సిక్కులాగా టెంపరీ అడ్రస్ రాయితే ఎట్ట గుర్తుంది? నాదనే ఫీలింగ్ ఉండాలి కదా. అంతే కదా. అందుకని సొన్నాను మీరు సొంత ఇల్లు కట్టుకోండి, కానీ సొంత డబ్బులు పెట్టకండి. మన డబ్బుతో కాదు, బ్యాంకు డబ్బుతో ఇల్లు కట్టుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఆడ నిజంగా తెలివైనాడు, ఆడే తెలివైనవాడు. అది అప్పుడు మీరు అనలేరు కదా మూర్ఖులు ఇల్లు కట్టుకుంటారని. రైట్ రైట్ రైట్. అందుకని కట్టండి. కాకపోతే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి? ఈ హౌసింగ్ లోన్ తీసుకుంటారు, మరి మీ డబ్బులు ఏం చేయాలి? అవును, మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, క్యాష్ ఉంది కదా. మరి ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో బీరోలో పెట్టుకుంటే వర్కౌట్ కాదుగా. సో దానికి ఇన్వెస్ట్ చేయాలంటే బంగారం, మీరు ఇందాక అన్నట్టుగా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టవచ్చు. కానీ మీరు చాలామంది ఇంటర్వ్యూ చేశారు కదా, చాలామంది ఇంటరాక్ట్ అవుతారు కదా, బాగా పాపులర్ ఇన్వెస్ట్మెంట్ మార్గం ఏంటి మన తెలుగు ప్రాంతాల్లో? అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి బాగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి బజ్ వచ్చింది. కానీ రావాల్సిన స్థాయిలో వచ్చిందా? అమెరికాలో 50% స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు, మన దగ్గర రాలేదు ఇంకా. అవును, రాలేదు. 10% కూడా పూర్తిగా రాలా. లేదు ఇక్కడ 10 లేదు అసలు. ఇంకా ఆస్మాన్ ఫరక్ చాలా చాలా దూరం ఉంది ఇంకా. అయితే మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా నాలెడ్జ్ పెంచుకోవాలనేది పెద్ద ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నాలెడ్జ్ పెంచుకోవడం అనే దానికంటే పలానా వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి నేను కూడా పెడుతున్నాను, వాడికి ఎంత డబ్బులు వచ్చాయంట కదా, అంతేగాని నేను దీని మీద ఎటువంటి సరైన అవగాహన పెంపొందించుకోవాలి, మార్కెట్ మీద పట్టు సాధించాలి అంటే నేను దీని మీద ఎంత ప్రయత్నం చేయాలనేది ఎక్కడ కనిపించట్లేదు. పలానా వాళ్ళు పెట్టారంట, 1,00,000 పెట్టారంట, 1,50,000 వచ్చిందంట, అంతే. ఇలానే అవుతుంది. అందుకని మనం స్టాక్ మార్కెట్లో రిస్క్లు ఏంటి, రివార్డ్స్ ఏంటి, మనం పరిశోధన చేయాలి. మరి మొన్న ఎలక్షన్ డేట్ నాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు బీజేపీకి అనుకున్న మెజారిటీ రాలేదు కాబట్టి ఆ ఒక్కరోజు నాకు మా ఫ్యామిలీకి 6 లక్షలు లాస్, 1 డేలో లాస్. నేనే కంగారు పడలేదు, 3 రోజుల్లో 8 lakhs ప్రాఫిట్కి వెళ్ళిపోయింది. అవుతుంది కదా. నిబ్బరం కావాలి, నిబ్బరం, పేషెన్స్ ఉండాలి, కావాలి. మా మార్కెట్ పడిపోయింది, నా డబ్బులు నేను తీసేసుకుంటానంటే మనం స్టాక్ మార్కెట్ సూటబుల్ కాదు మనం. ఇంకొకటి, స్టాక్ మార్కెట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 5 ఏళ్ల వరకు అవసరం లేని డబ్బులు మాత్రమే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి, ఒకటి. రెండోది, అవగాహన పెంచుకోండి, ప్రతిరోజు చదవండి. అయితే ఇప్పుడు మా చిన్నతనంలో స్టాక్ మార్కెట్ మీద ఇన్ని ఛానల్స్ లేవు, పుస్తకాలు కూడా తెలియదు మాకు, ఇంత నాలెడ్జ్ అవైలబిలిటీ లేదు. కానీ ఇప్పుడు మార్కెట్లో బ్రహ్మాండమైన ఛానల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అవి చదవండి, వినండి. అయితే అర్థం వింటూ ఉండండి, కొన్ని అర్థం కావు. ఇప్పుడు చిన్న పిల్ల భాష అట్లా నేర్చుకుంటుంది, వింటూ నేర్చుకుంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు వింటూ వెళ్ళండి, కొన్ని అర్థం కావు అయినా వినండి. రోజు బిజినెస్ ఆర్టికల్స్ చదువుతుండాలి, రోజు వార్తలు వింటుండాలి. కొన్ని అర్థమైనట్టు ఉంటుంది, కొన్ని అర్థం కానట్టు ఉంటాయి, అయినా వినండి. ఓవర్ పీరియడ్. ఇది రాకెట్ సైన్స్ కాదు, కామన్ సెన్స్ చాలు. మీరు గొప్ప తెలివితేటలు ఉన్నోళ్ళు ఇంకా అక్కర్లేదు. టైటన్ వాచ్ బ్రహ్మాండంగా పని చేస్తుంది, కొనేసాము, బ్రహ్మాండ లాభాలు వచ్చినాయి. మేము బ్రూ కాఫీ తాగేవాళ్ళము, తర్వాత కొన్నాళ్ళకి కాంటినెంటల్ కాఫీ టేస్ట్ బాగుందనిపించింది, కాంటినెంటల్ కాఫీ షేర్స్ కొనేసా, లాభాలు అమ్మేసా. దీనికి పెద్ద తెలివితేటలు గొప్ప అనాలిసిస్ అక్కర్లేదు కదా. టాటా కార్లో వెళ్తుంటాము, టాటా కంపెనీలో పెట్టుకోవచ్చు, అంతే. స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, స్టేట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మొన్న స్టాక్ మార్కెట్ రిజల్ట్స్ వచ్చిన రోజు, అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు, ఒకే రోజు చెప్పాను, ఒకరోజు 6 లక్షలు లాస్ వచ్చింది నాకు, మా ఫ్యామిలీకి. నాకు వరీ కాలేదు, ఎందుకంటే 3 రోజులు ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కదా, దాంతో మార్కెట్ ఒక గంటలో ఫుల్ రికవర్ అయిపోయింది. అంటే మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ కావాలి, పొలిటికల్ అనాలిసిస్ కావాలి, ఎకనామిక్ అనాలిసిస్ కావాలి, ప్లస్ వాతావరణం కూడా అనాలిసిస్ చేయాలి. అంటే మన కళ్ళ ముందు ఏది ఉందో చూస్తూ ఉంటే చాలండి. చాలామంది చెప్తుంటారు మీలాంటి ఎక్స్పర్ట్స్, నువ్వు రోజు ఏ పేస్ట్ అయితే వాడుతున్నావో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకో, ఏ కార్లో వెళ్తున్నావు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకో, నువ్వు ఏ బ్యాంక్ వెళ్తున్నావు ఆ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకో, కాకపోతే బిస్కెట్లు ఏంటో ఆ బిస్కెట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకో. కాకపోతే నువ్వు ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసుకో, కానీ ఏ రేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నది కీలకం. ఇంకొకటి, స్టాక్ మార్కెట్లో మీకు లాస్ రాకుండా ఉండాలంటే
స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి, కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. బిజినెస్లో ఇన్వెస్ట్ చేశానుకోండి, స్టాక్స్లో పడతాయి లేస్తాయి స్టాక్స్ రేట్లు, కానీ బిజినెస్ లాంగ్ టర్మ్ కదా. మీరు ఒక స్టాక్ కొన్నారంటే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్ స్టార్ట్ చేశారండి, కోవిడ్లో హోటల్ బిజినెస్ బాగా దెబ్బతిన్నాయి కదా. మీరు బిజినెస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ అవుట్లుక్ ఏముంటుంది, ఆ రోజు లాభాలు రాలేదని చెప్పి మూసేస్తారా? మీరు ఇన్వెస్ట్ చేసింది లాంగ్ టర్మ్ కోసం కదా బిజినెస్. సో బిజినెస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. డిఫరెన్స్ చాలా ఉంది. రేట్లు ఒడిదుడుకులు ఉంటాయి, పెరుగుతాయి తరుగుతాయి, కానీ బిజినెస్ ఇన్వెస్ట్ చేసిన వాడు ఈ బెంబెలెత్తి పోడు. ఈరోజు పడిపోయింది 15 లక్షల కోట్ల ఆవిరైపోయింది, ఈ హెడ్డింగ్లు చూసి తల బద్దలు కొట్టుకోడు. బిజినెస్ ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా. తర్వాత మనకి అదృష్టశాత్తు మన తెలుగులో కూడా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయండి, ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. తర్వాత ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, స్టాక్ మార్కెట్ అయినా మనీ మేనేజ్మెంట్ అయినా ఎవరో కూడా ఎక్స్పర్ట్లు ఎవరు లేరు, ఎక్స్పీరియన్స్డ్ అంతే. సో మీకు మీరే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కావాలి, మీకు మీరే ఫైనాన్స్ డాక్టర్ కావాలి. స్టాక్ మార్కెట్లో ఆత్మహత్యలు ఉంటాయి. నిజమే కదా, కరెక్టే కదా. అందుకని మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మీరు అవగాహనతో ఇన్వెస్ట్ చేయండి. చెప్పాను కదా, మినిమం 5 ఏళ్ళ దాకా అవసరం లేని డబ్బులు మాత్రం ఇన్వెస్ట్ చేయండి, ధైర్యంగా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వంగారాయణ ప్రసాద్ గారు. ఇంటికి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇల్లు కొనడం కానీ కట్టుకోవడం కానీ మన సొంత డబ్బుతో కట్టుకోవాలా, లేదంటే బ్యాంకు నుంచి తెచ్చి మరి ఆ డబ్బులతో కట్టుకోవాలా, ఈ విషయంలో తెలివిగా ఏ విధంగా వ్యవహరించాలి, మరి పెట్టుబడులు పెట్టడానికి మన ముందున్నటువంటి పెట్టుబడి సాధనాలు ఏంటి, వాటిలో కూడా ఎటువంటి పరిజ్ఞానంతో పెట్టుబడులు పెట్టుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఒక మంచి ఎగ్జాంపుల్స్తో మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.